Hello students, welcome to online class. This is lecture number 21. Now in this video we will discuss the concept of getting and setting width and height of an element. jQuery library provides several methods such as height, width, inner width, outer height and outer width. All these methods are used to set and get the height and width of an element. Now first method చూడండి, first method వచ్చి width. The width method sets or returns the width of an element. ఓకే, ఎక్స్క్లూడ్స్ ప్యాడింగ్, బోర్డర్ అండ్ మార్జిన్. అంటే విత్ అనే మెథడ్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎలిమెంట్కి అంటే ఏదో ఒక సెలెక్టార్కి సంబంధించిన విత్ని సెట్ చేయొచ్చు, అలాగే గెట్ కూడా చేయొచ్చు. యూ కెన్ సెట్ ఆర్ గెట్ ద విత్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో విత్కి వచ్చేటప్పటికి మీకు ఓన్లీ ఎలిమెంట్కి సంబంధించిన విత్ మాత్రమే మీకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ప్యాడింగ్ని, బోర్డర్ని, మార్జిన్ని ఎక్స్క్లూడ్ చేసి మీకు రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బాక్స్ మోడల్ అని కేకేస్తాం. చూడండి, ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదండి ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్కి సంబంధించిన స్టార్టింగ్ పొజిషన్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుందంటే హైట్ అవుతుందండి. సో ఇది హైట్. నౌ ఇన్నర్ హైట్కి వచ్చేటప్పటికి మీకు ఏమేమి యాడ్ అవుతాయంటే ప్యాడింగ్ అనేది యాడ్ అవుతుందండి. సో ఇన్నర్ హైట్కి వచ్చేటప్పటికి హైట్ ప్లస్ ప్యాడింగ్. ప్యాడింగ్ వచ్చేటప్పటికి టాప్లో ఉండే ప్యాడింగ్, బాటంలో ఉండే ప్యాడింగ్ రెండు యాడ్ చేసి ఎలిమెంట్ యొక్క హైట్ని కూడా యాడ్ చేసినట్లయితే మీకు వచ్చేది ఏంటంటే ఇన్నర్ హైట్. ఇన్నర్ హైట్ ఈక్వల్ టు హైట్ ప్లస్ ప్యాడింగ్. సో ప్యాడింగ్లో మళ్ళీ రెండు ఉంటాయి, టాప్ ప్యాడింగ్ అండ్ ఆల్సో బాటమ్ ప్యాడింగ్. నో అలాగే అవుటర్ హైట్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అవుటర్ హైట్ ఈక్వల్ టు ఇన్నర్ హైట్ ప్లస్ బోర్డర్ విత్. అంటే అవుటర్ హైట్ ఏదైనా ఒక ఎలిమెంట్కి మీరు అవుటర్ హైట్ కనుక కనిపెట్టాలి అంటే ఇన్నర్ హైట్ ప్లస్ బోర్డర్. అంటే ఇన్నర్ హైట్కి బోర్డర్ విత్ని కనుక యాడ్ చేసినట్లయితే మీకు వచ్చేది ఏంటంటే అవుటర్ హైట్. ఓకే, సో అలాగే అవుటర్ హైట్కి వచ్చేటప్పటికి అవుటర్ హైట్లో మనం మార్జిన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మార్జిన్ కన్సిడర్ చేయొచ్చు లేదా మార్జిన్ని ఎక్స్క్లూడ్ చేసి కూడా చెప్పచ్చు. సో ఇక్కడ రెండు మెథడ్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్ ఉంది కదండి, ఈ ఎలిమెంట్కి సంబంధించి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఎండింగ్ వరకు ఏమవుతుందంటే విత్ అవుతుందండి. నా ఇన్నర్ విత్కి వచ్చేటప్పటికి మీకు ఏం యాడ్ అవుతుందంటే ప్యాడింగ్ అనేది యాడ్ అవుతుంది. సో ప్యాడింగ్ అంటే సో లెఫ్ట్ ప్యాడింగ్, అలాగే రైట్ సైడ్ ఉండే ప్యాడింగ్. అలాగే అవుటర్ విత్కి వచ్చేటప్పటికి మీకు ఇన్నర్ విత్ ప్లస్, అంటే ఆల్రెడీ ఇన్నర్ విత్ ఎంత ఉందో ఇన్నర్ విత్, దానికి మీకు ఏం యాడ్ అవుతుందండి బోర్డర్ విత్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద విత్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఆర్ రిటర్న్ ఆర్ సెట్ ఆర్ గెట్ ద విత్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. నా సింటాక్స్ చూడండి ఇలా ఉంటుందండి. సింటాక్స్ $selector.width. సో ఇది సింటాక్స్ అండి, వన్ ఆఫ్ ద సింటాక్స్. నా కింద ఎగ్జాంపుల్ చూడండి. సో $selector ప్లేస్లో నేను ఏం రాశానంటే div అని రాశానండి. $div.width అన్నాం. ఎప్పుడైతే ఇలా రాశారో మీకు మొదటి డివిజన్ ఎలిమెంట్కి సంబంధించిన విత్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద విత్ ఆఫ్ ఫస్ట్ డివిజన్ ఎలిమెంట్. div ఎలిమెంట్. నెక్స్ట్ సెకండ్ సింటాక్స్ చూడండి, $div.width ఆఫ్ 500 పిక్సెల్ అన్నాం. 500 px అంటే పిక్సెల్ అండ్ మీనింగ్. ఎప్పుడైతే రెండో సింటాక్స్ ఉపయోగించి ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంటే ఒక డివ్ ఎలిమెంట్కి మొత్తం మీ డాక్యుమెంట్లో ఉండే అన్ని డివ్ ఎలిమెంట్స్కి కూడా విత్ 500 సెట్ అవుతుంది. సో ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి ఇదేంటండి గెట్టింగ్. $div.width అంటే నీకు డివ్ ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి, కానీ అన్ని ఎలిమెంట్స్కి సంబంధించిన విత్ రాదు, నీకు ఫస్ట్ ప్యాచ్డ్ ఎలిమెంట్ యొక్క విత్ని రిటర్న్ చేస్తుంది. సో సెకండ్ సింటాక్స్ ఉపయోగించి సెకండ్ ఎగ్జాంపుల్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంటే నీ డాక్యుమెంట్లో ఉండే అన్ని డివ్ ఎలిమెంట్స్కి కూడా విత్ అనేది ఎంత అవుతుందంటే 500 పిక్సెల్స్ సెట్ అవుతుంది. సో సెకండ్ సింటాక్స్ అదండి. అలాగే థర్డ్ సింటాక్స్ కూడా చూడండి, $div.width ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ n, c. ఎప్పుడైతే రాసామో $div.width అన్నాం,
అంటే విడ్త్ మెథడ్ని కాల్ చేసాం. ఇక్కడ విడ్త్ మెథడ్ ఒక ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుంది. సో ఫంక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఎన్ అంటే ఏం చెప్తుందంటే ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ సి అంటే కరెంట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 డివిజన్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ రాసిన ఈ డివ్ డాట్ విత్ అనే ఈ థర్డ్ లైన్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ డివ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ ఏం చెప్తుందంటే ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేస్తుంది. ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ సికి వచ్చేటప్పటికి ఫస్ట్ డివ్ ఎలిమెంట్ యొక్క విడ్త్ ని చెప్తుంది. లోపల ఏం రాసావు అంటే రిటర్న్ సి -200 అన్నావు. ఎప్పుడైతే ఇలా రాసావో నీకు ఏం జరుగుతుందంటే ప్రతి డివ్ ఎలిమెంట్ కి ఉండే విడ్త్ ఎంత రెడ్యూస్ అవుతుందంటే 200 రెడ్యూస్ అవుతుంది. సో ఇది చూడండి ఇక్కడ రాసాం, ఇట్ డిక్రీజెస్ ద విడ్త్ ఆఫ్ డివ్ ఎలిమెంట్ బై 200 పిక్సెల్. అంటే ఎప్పుడైతే నువ్వు ఇలా రాసావో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవడం వల్ల నీకేం జరుగుతుందంటే నీ డివ్ ఎలిమెంట్ కి యొక్క విడ్త్ మొత్తం నీ డాక్యుమెంట్లో ఉండే అన్ని డివ్ ఎలిమెంట్స్ యొక్క విడ్త్ ఎంత తగ్గిపోతుందంటే 200 పిక్సెల్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి, హైట్. నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి, హైట్. ద హైట్ మెథడ్ సెట్స్ ఆర్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. హైట్ అనే మెథడ్ ఉపయోగించి మనం సెలెక్టార్కి సంబంధించిన హైట్ని సెట్ చేయొచ్చు లేదా గెట్ కూడా చేయొచ్చు. ఒక ఎలిమెంట్ యొక్క హైట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్యాడింగ్ని, బార్డర్ని, మార్జిన్ని ఎక్స్క్లూడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సింటాక్స్ చూడండి, $selector.height. $selector.height. నౌ ఎగ్జాంపుల్, $selector ప్లేస్లో ఏం రాసినండి div, $div.height. సో $div అంటే నీకు మొత్తం డివిజన్ ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. కానీ అన్ని డివిజన్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అయినా ఇక్కడ మొదటి డివ్ ఎలిమెంట్ యొక్క హైట్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ఫస్ట్ డివ్ ఎలిమెంట్. $div అంటే మొత్తం డివ్ ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి, అవన్నీ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. ఆ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ డివ్ని తీసుకుని ఆ డివ్ యొక్క హైట్ని నీకు రిజల్ట్గా రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ $div.height ఆఫ్ 500 px అన్నాం. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఈ సింటాక్స్ ఉపయోగించావో నీకు ప్రతి డివిజన్ ట్యాగ్ యొక్క హైట్ ఎంత సెట్ అవుతుందంటే 500 పిక్సెల్ సెట్ అవుతుంది. ఇట్ సెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డివ్ ఎలిమెంట్స్ హైట్ టు 500 px. నెక్స్ట్ $div.height ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ n, c అన్నాం. సో ఈ సింటాక్స్ ఉపయోగించి కూడా మనం డివిజన్ ఎలిమెంట్స్ యొక్క హైట్ ని సెట్ చేయొచ్చు. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ n, c అన్నాం కదా. n, c ఆర్ పారామీటర్స్. n refers to the index of an element and c refers to c ఏం చెప్తుంది అంటే కరెంట్ వాల్యూని, కరెంట్ హైట్ ని చెప్తుంది. ఇక్కడ మనం లోపల విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లోపల ఏం రాసామండి, రిటర్న్ c -200 అన్నాం. ఎప్పుడైతే రిటర్న్ c -200 అన్నామో c అంటే కరెంట్ ఎలిమెంట్ యొక్క హైట్, కరెంట్ హైట్ నుంచి ఎంత తీసేసాం మనం 200 తీసాం. కాబట్టి ఈ సింటాక్స్ ద్వారా మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ప్రతి డివ్ ఎలిమెంట్ యొక్క హైట్ 200 పిక్సెల్ డిక్రీజ్ అవుతుంది. ఇట్ డిక్రీజెస్ ద హైట్ ఆఫ్ డివ్ ఎలిమెంట్ బై 200 px. అంటే ప్రతి డివ్ ఎలిమెంట్ యొక్క హైట్ తగ్గిపోద్దండి. ఎంత అండి, 200 పిక్సెల్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూడండి, ఇన్నర్ హైట్. The jQuery inner height method is used to get the current inner height for the first element in the set of matched elements. అంటే jQuery inner height method ఉపయోగించి నువ్వు ఇన్నర్ హైట్ ని తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ప్రతి ఎలిమెంట్ కి ఇన్నర్ హైట్ ని కూడా సెట్ చేయొచ్చు. సో ఇన్నర్ హైట్ మెథడ్ ద్వారా యూ కెన్ సెట్ ఆర్ గెట్ ద ఇన్నర్ హైట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. సో వైల్ సెట్టింగ్ వచ్చేటప్పటికి ప్రతి ఎలిమెంట్ కి కూడా నువ్వు ఇన్నర్ హైట్ ని సెట్ చేయగలవు. కానీ గెట్ చేసేటప్పుడు మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ హైట్ ని మాత్రమే నువ్వు గెట్ చేయగలవు. ఓకే, అంటే మనం రాసిన సెలెక్టర్ బట్టి ఉంటుందండి. ఇక్కడ ఇన్నర్ హైట్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ప్యాడింగ్ ని ఇంక్లూడ్ చేస్తాం, బోర్డర్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం. వైల్ క్యాలిక్యులేటింగ్ ఇన్నర్ హైట్ ఈక్వల్ టు చూడండి, ఇక్కడ ఇన్నర్ హైట్ ఈక్వల్ టు హైట్ తీసుకుంటాడండి. హైట్ తీసుకుని ఆ హైట్ కి ప్యాడింగ్ ని యాడ్ చేస్తాడు. టాప్ లో ఎంత ప్యాడింగ్ ఉంది, బాటమ్ లో ఎంత ప్యాడింగ్ ఉంది, ఆ హైట్ కి ప్యాడింగ్ ని ఇంక్లూడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే ఇన్నర్ హైట్. నౌ సింటాక్స్ ఉండి $selector.innerHeight అన్నాం. సో $selector ప్లేస్ లో నేను ఏం రాసాను, div $div.innerHeight.
సో ఇక్కడ $div అనే వెంటనే నీకు మ్యాచ్డ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే div ఎలిమెంట్స్ అవుతాయి, అంటే మొత్తం div ఎలిమెంట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. కానీ $div డాట్ ఇన్నర్ హైట్ అన్నప్పుడు ఆ మ్యాచ్ ఎలిమెంట్స్ నుంచి మొదటి div ఎలిమెంట్ యొక్క ఇన్నర్ హైట్ ని నీకు రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద ఇన్నర్ హైట్ ఆఫ్ ఫస్ట్ div ఎలిమెంట్. నౌ $div డాట్ ఇన్నర్ హైట్ ఆఫ్ 50px అన్నాం. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో ప్రతి div ఎలిమెంట్ యొక్క ఇన్నర్ హైట్ 50 పిక్సెల్ గా సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూడండి, ఇన్నర్ విడ్త్. ద jQuery ఇన్నర్ విడ్త్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద కరెంట్ ఇన్నర్ విడ్త్ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. అంటే సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి మొదటి ఎలిమెంట్ యొక్క ఇన్నర్ విడ్త్ ని నువ్వు గెట్ చేయగలవు ఈ మెథడ్ ద్వారా. అలాగే సెట్ ద ఇన్నర్ విడ్త్ ఆఫ్ ఎవ్రీ మ్యాచ్డ్ ఎలిమెంట్, అంటే ప్రతి మ్యాచ్డ్ ఎలిమెంట్ కి ఇన్నర్ విడ్త్ ని సెట్ చేయగలవు. సో గెట్టింగ్ వచ్చేటప్పటికి ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సెట్టింగ్ వచ్చేటప్పటికి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ప్రతి మ్యాచ్డ్ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ విడ్త్ ని నువ్వు సెట్ చేయగలవు. నవ్ సింటాక్స్ ఉంది, $selector డాట్ ఇన్నర్ విడ్త్. ఓకే, $selector డాట్ ఇన్నర్ విడ్త్ అంటే చూడండి, ఇప్పుడు సెలెక్టర్ ప్లేస్ లో ఏం చేసిందండి, $div డాట్ ఇన్నర్ విడ్త్. మీకు ఇక్కడ మొదటి div ఎలిమెంట్ యొక్క ఇన్నర్ విడ్త్ ని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద ఇన్నర్ విడ్త్ ఆఫ్ ఫస్ట్ div ఎలిమెంట్. ఓకే, నౌ $selector డాట్ ఇన్నర్ విడ్త్ ఆఫ్ వాల్యూ, ఇది సెకండ్ సింటాక్స్ అండి. $selector అంటే $div డాట్ ఇన్నర్ విడ్త్ ఆఫ్ 50px అన్నాం. ఎప్పుడైతే ఈ విధంగా అన్నానో నీకు ఏం జరుగుతుందంటే ప్రతి div ఎలిమెంట్ యొక్క ఇన్నర్ విడ్త్ ఎంతగా సెట్ అవుతుందంటే 50 పిక్సెల్ గా సెట్ అవుతుంది. ఓకే, ఇన్నర్ విడ్త్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే విడ్త్ కి మనం ఏం కలుపుతాం అంటే ప్యాడింగ్ కలుపుతాం. ఓకే, ఇన్నర్ విడ్త్ ఇంక్లూడ్స్, ఇన్నర్ విడ్త్ లో నీకు ఎలిమెంట్ యొక్క విడ్త్ కి ఏం కలపాలి, ప్యాడింగ్ కలపాలి. లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్ రెండు కలిపితే నీకు వచ్చేది ఏంటంటే ఇన్నర్ విడ్త్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఈ వైట్ అంతా కూడా ఉంది కదండి, ఇదంతా ఏంటంటే విడ్త్. ఈ విడ్త్ కి ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ప్యాడింగ్ ని రైట్ సైడ్ ఉండే ప్యాడింగ్ ని కలిపితే నీకు వచ్చేది ఏంటంటే ఇన్నర్ విడ్త్. ఓకే, ఇక్కడ బార్డర్ విడ్త్ ని మనం ఎక్స్క్లూడ్ చేసి చెప్తాం. నెక్స్ట్ మెథడ్ చూడండి, outer height. The jQuery outer height method is used to get the current outer height. ఓకే, అంటే jQuery outer height అనే మెథడ్ ఉపయోగించి నువ్వు కరెంట్ అవుటర్ హైట్ ని, అంటే కరెంట్ ఎలిమెంట్ యొక్క అవుటర్ హైట్ ని నువ్వు గెట్ చేయగలవు ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. అంటే మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి మొదటి ఎలిమెంట్ యొక్క అవుటర్ హైట్ ని మనం గెట్ చేయగలం. అవుటర్ హైట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే నీకు ప్యాడింగ్ ని బోర్డర్ విడ్త్ ని కలిపితే వచ్చేది ఏంటంటే అవుటర్ హైట్. ఓకే, అండ్ ఆప్షనల్లీ మార్జిన్. చూడండి, అవుటర్ హైట్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే అవుటర్ హైట్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే హైట్ కి ప్యాడింగ్ వాల్యూని బోర్డర్ విడ్త్ ని కూడా మనం యాడ్ చేస్తాం. అలా యాడ్ చేస్తే నీకు వచ్చేది ఏంటంటే అవుటర్ హైట్. ఇక్కడ మార్జిన్ వాల్యూని కూడా అవసరమైతే యాడ్ చేయొచ్చు. ఓకే, అందువల్ల మనం ఏం రాసాం అంటే ఆప్షనల్లీ మార్జిన్ అని రాసాం. ఆప్షనల్లీ మార్జిన్. నో సింటాక్స్ ఉండే $selector డాట్ outer height. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్ లో ఇంక్లూడ్ మార్జిన్ అని రాసాం. సో $div సెలెక్టర్ ప్లేస్ లో ఏం రాసింది, $div డాట్ outer height. సో ఎప్పుడైతే ఈ విధంగా రాసావో ఇట్ రిటర్న్స్ ద అవుటర్ హైట్ ఆఫ్ ద ఫస్ట్ div ఎలిమెంట్. సో ఈ స్టేట్మెంట్ వల్ల నీకు మొదటి div ఎలిమెంట్ యొక్క అవుటర్ హైట్ ని తెలుసుకోగలవు. అంటే సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ div ఎలిమెంట్ యొక్క అవుటర్ హైట్ నీకు రిటర్న్ చేస్తుంది. రెండో సింటాక్స్ చూడండి, $div డాట్ అవుటర్ హైట్ ఆఫ్ 50px అన్నాం. ఓకే, అవుటర్ హైట్ ఆఫ్ 50px అంటే ప్రతి div ఎలిమెంట్ యొక్క అవుటర్ హైట్ ఎంత సెట్ అవుతుందంటే 50 పిక్సెల్ గా సెట్ అవుతుంది. ఓకే, నౌ అవుటర్ హైట్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఎలిమెంట్ యొక్క హైట్ ని తీసుకుంటాం. ఆ హైట్ కి ప్యాడింగ్ ని బార్డర్ విడ్త్ ని రెండు కలిపితే మీకు ఏమొస్తుందంటే అవుటర్ హైట్. ఇక్కడ మార్జిన్ ని కూడా మనం యాడ్ చేయొచ్చు. మార్జిన్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్ గా ఉంటుంది. సో కంపల్సరీ ఏంటి ఇక్కడ ప్యాడింగ్, ఓకే, టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్ ప్లస్ బార్డర్ విడ్త్ ని కూడా యాడ్ చేస్తాం. ప్యాడింగ్ ని బార్డర్ ని కంపల్సరీగా యాడ్ చేయాలి. మార్జిన్కి వచ్చేటప్పటికి ఆప్షనల్. అంటే మనం అవుటర్ హైట్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలిమెంట్ యొక్క హైట్ కి బార్డర్ విడ్త్ ని ప్యాడింగ్ ని యాడ్ చేస్తాం. ఒకవేళ మార్జిన్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్, మన ఇష్టం అనమాట. మనం అవసరం అయితే మార్జిన్ కూడా యాడ్ చేసి నువ్వు అవుటర్ హైట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ చూడండి, నెక్స్ట్ మెథడ్ చూడండి, అవుటర్ విడ్త్.
The jQuery outer width method is used to get the current outer width. Current outer width includes padding, border and optionally margin. అంటే అవుటర్ విడ్త్ అనే మెథడ్ ఉపయోగించి నువ్వు ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ని తెలుసుకోవచ్చు. సో ఎన్నో ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ని తెలుసుకోవచ్చు అంటే మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ని గెట్ చేయొచ్చు. The jQuery outer width method is used to get the outer width of an element from set outer width of first element in the set of matched elements or set the outer width of every matched element. అంటే ఈ అవుటర్ విడ్త్ మెథడ్ ఉపయోగించి నువ్వు సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ ని తెలుసుకోవచ్చు. అలాగే సెట్టింగ్ వచ్చేటప్పటికి ప్రతి ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ ని నువ్వు సెట్ చేయొచ్చు. నువ్వు సింటాక్స్ చూడండి, $selector డాట్ outer width ఆఫ్ ఇంక్లూడ్ మార్జిన్. ఓకే, ఇక్కడ మార్జిన్ అనేది మార్జిన్ అనేది ఆప్షనల్ పారామీటర్. నువ్వు అవుటర్ విడ్త్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటా, ప్యాడింగ్ ని బార్డర్ విడ్త్ ని యాడ్ చేస్తాం, మార్జిన్ మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకే, మార్జిన్ యాడ్ చేయడం అనేది ఆప్షనల్. ఇంక్లూడ్స్ ప్యాడింగ్ బార్డర్ అండ్ ఆప్షనల్లీ మార్జిన్. నువ్వు చూడండి ఎగ్జాంపుల్ చూడండి, $div డాట్ అవుటర్ విడ్త్. సో ఎప్పుడైతే ఇలా అన్నామో నీకు మొత్తం డివ్ ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి, అవి సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్. ఆ సెట్ ఆఫ్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ డివ్ ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ ని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద అవుటర్ విడ్త్ ఆఫ్ ఫస్ట్ డివ్ ఎలిమెంట్. నౌ $div డాట్ అవుటర్ విడ్త్ ఆఫ్ 100px అన్నాం. ఎప్పుడైతే $div డాట్ అవుటర్ విడ్త్ ఆఫ్ 100px అన్నామో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి డివ్ ఎలిమెంట్ యొక్క అవుటర్ విడ్త్ నీకు ఎంత సెట్ అవుతుందంటే 100 పిక్సెల్ సెట్ అవుతుంది. 100 పిక్సెల్ సెట్ అవుతుందండి. నా పారామీటర్స్ చూడండి, పారామీటర్ ఏముందండి, ఇంక్లూడ్ మార్జిన్. ఓకే, ఇది ఆప్షనల్ పారామీటర్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఇది ఒక బూలియన్ వాల్యూని నీకు స్పెసిఫై చేస్తుంది. బూలియన్ వాల్యూని స్పెసిఫై చేస్తుంది. సో బూలియన్ వాల్యూస్ ఏమున్నాయండి, ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ మీరు ఇక్కడ ఇంక్లూడ్ మార్జిన్ ప్లేస్లో ఫాల్స్ కనుక రాశారనుకోండి, ఫాల్స్ ఇది డిఫాల్ట్ వాల్యూ. సో ఫాల్స్ కనుక రాసినట్లయితే ఇక్కడ మార్జిన్ని ఇంక్లూడ్ చేయదు. మార్జిన్ని ఇంక్లూడ్ చేసి నీకు రిజల్ట్ చెప్పదండి ఫాల్స్ రాస్తే. సో ఇది డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ నువ్వు ట్రూ కనుక రాసినట్లయితే ఇది ఏం చేస్తుందంటే మార్జిన్ వాల్యూని కూడా, అంటే ప్యాడింగ్ కి బార్డర్ విడ్త్ కి మార్జిన్ యాడ్ చేసి చెప్తుంది అనమాట ట్రూ రాస్తే. ఓకే, ఇప్పుడు మనం వీటి మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. నా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే, నా ఎగ్జాంపుల్ రాస్తున్నాం చూడండి. దేని మీద ఎగ్జాంపుల్ రాద్దాం అంటే ఎగ్జాంపుల్ ఆన్ విడ్త్ హైట్ విత్ హైట్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, నా ఇప్పుడు మనం చూడండి ఒకసారి. నేను ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఒక డివ్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్ రాస్తున్నాను, డివ్ అని చెప్పి డివ్ ఎలిమెంట్ రాస్తున్నాను, డివిజన్ ఎలిమెంట్. ఈ డివిజన్ ఎలిమెంట్కి నేను కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నాను. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ అనమాట. సో ఏమేమి రాస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. let us say width equal to 250px. okay, height equal to 250px. okay, next అలాగే కలర్ వచ్చేటప్పటికి సో కలర్కి వచ్చేటప్పటికి నేను ఏం రాస్తున్నానంటే కలర్ వాల్యూ ఇద్దాం ఇక్కడ. సో ఏదో ఒక వాల్యూ ఉంది. సో కలర్ ఈ వాల్యూ ఇచ్చా. నెక్స్ట్ అలాగే ఫాంట్ ఐకాన్ సైజ్ ఈక్వల్ టు సమ్ 20px ఇద్దాం, 20px. నౌ ప్యాడింగ్ వచ్చేటప్పటికి ప్యాడింగ్ కోలన్ 10px చెప్తాను ప్యాడింగ్. ఓకే, అలాగే బార్డర్కి వచ్చేటప్పటికి 4px. ఓకే, 4px సాలిడ్ బ్లూ అని ఇచ్చాను, 4px సాలిడ్ బ్లూ. నౌ చూడండి, ఇప్పుడు ఈ డివ్ ఎలిమెంట్కి సంబంధించి ఓకే ఒకసారి మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. చూడండి ఈ విధంగా వచ్చింది కదా. సో అవుట్పుట్, సో కొంచెం మనం ఈ బార్డర్ విడ్త్ని పెంచుదాం, 8 ఇద్దాం, జస్ట్ సేవ్ చేయండి. నవ్వు చూడండి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం హైట్ని విడ్త్ని వాటన్నిటిని గెట్ చేద్దాం. నవ్వు ఇక్కడ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. బటన్ అని చెప్పి గెట్ డైమెన్షన్స్. బటన్ పేరు ఏం పెడుతున్నానంటే గెట్ డైమెన్షన్స్ అని పెట్టాను. గెట్ డైమెన్షన్స్ /బటన్. ఇప్పుడు నేను ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే నాకు డైమెన్షన్స్ అన్ని డిస్ప్లే అవ్వాలి.
ఓకే, బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలండి, మొత్తం ఎలిమెంట్ యొక్క డైమెన్షన్స్ అంటే హైట్, విడ్త్, ఇన్నర్ హైట్, ఇన్నర్ విడ్త్, అవుటర్ విడ్త్ ఆ పారామీటర్స్ అన్ని నాకు డిస్ప్లే అవ్వాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడు జరగాలి కాబట్టి నేను ఒక ఈవెంట్ రాస్తున్నాను, $of బటన్ డాట్ క్లిక్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్. ఓకే, ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను చూడండి. కరెంట్గా నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నానండి. జస్ట్ ఐ విల్ టేక్ వన్ వేరియబుల్ వేర్ txt అని txt ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నాను చూడండి, విడ్త్ ఆఫ్ ఎలిమెంట్. సో నాకు విడ్త్ కావాలి కాబట్టి నాకు విడ్త్ ఎలా వస్తుందండి, $div.width. సో $div.width. ఓకే, సో ఇట్ రిటర్న్స్ width ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంట, విడ్త్ని రిటర్న్ చేస్తుంది మీకు. ఇట్ రిటర్న్స్ విడ్త్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో $div.width అమ్మా చూడండి, వేర్ txt ఈక్వల్ టు అంటే txtలో ఏమొస్తుందంటే విడ్త్ ఆఫ్ ఎలిమెంట్ అని చెప్పి కాలన్ వచ్చి దాని పక్కన నీకు వాల్యూ వస్తుందండి, విడ్త్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసినట్టు గెట్ డైమెన్షన్స్ వచ్చింది కదా, ఈ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ రాద్దాం చూడండి. సో స్టేట్మెంట్ ఏం రాస్తున్నానంటే $div.html of txt అన్నాను, $div.html of txt. ఓకే, సో html is a method in jQuery which is used to set the HTML content of an element. ఓకే, సో ఈ మెథడ్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంట, కంటెంట్ని సెట్ చేయొచ్చు ఏదైనా ఒక ఎలిమెంట్కి. సో ఇప్పుడు ఈ డివ్లోకి ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డివ్లోకి ఏమొస్తుంది అబ్జర్వ్ చేయండి. నా ఇలా ఉంది కదండి. సో ఇలా ఉన్నప్పుడు జస్ట్ మీకు రిఫ్రెష్ చేయండి, జస్ట్ రిఫ్రెష్. ఓకే, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు గెట్ డైమెన్షన్ మెథడ్ మీద గెట్ డైమెన్షన్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఎప్పుడైతే క్లిక్ చేశారో విడ్త్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అని చెప్పి ఎంత వచ్చింది, 250. ఓకే, అలాగే రిమైనింగ్ వాటిని కూడా మనం ఇప్పుడు గెట్ చేద్దాం. సో రిమైనింగ్ వాటిని గెట్ చేయాలి కాబట్టి నా చూడండి txt ప్లస్ ఈక్వల్ టు, ఓకే నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి ఇక్కడ br ట్యాగ్ రాస్తాను, br అని చెప్పి హైట్ ఆఫ్ ఎలిమెంట్, హైట్. సో హైట్ కావాలి కాబట్టి హైట్ ఎలా వస్తుందండి, $div.height. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి గెట్ డైమెన్షన్స్ మీద జస్ట్ క్లిక్ చేయండి, గెట్ డైమెన్షన్స్. సో ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి హైట్ వచ్చింది కదా, హైట్. అలాగే రిమైనింగ్ వాటిని కూడా మనం గెట్ చేద్దామండి. సో హైట్ వచ్చింది మనకి ఇప్పుడు, ఇన్నర్ హైట్. ఓకే, ఇన్నర్ హైట్. సో ఇన్నర్ హైట్ తెలుసుకోవాలి కాబట్టి మీకు ఇన్నర్ హైట్ ఎలా వస్తుందండి, $div.innerHeight. అలాగే రిమైనింగ్ కూడా చూడండి, ఇన్నర్ విడ్త్. ఇన్నర్ హైట్ తెలిసింది, ఇన్నర్ విడ్త్. సో ఇన్నర్ విడ్త్ తెలియాలి కాబట్టి మనం $div.innerWidth, WIDTH. ఓకే, నెక్స్ట్ అలాగే అవుటర్ హైట్, అవుటర్ విడ్త్, అవుటర్ హైట్. సో అవుటర్ హైట్ తెలియాలి కాబట్టి మీకు $div.outerHeight, అవుటర్ హైట్. ఓకే, అలాగే అవుటర్ విడ్త్ తెలియాలి నీకు, అవుటర్ విడ్త్, outer width. So $div.outerWidth. Okay, $div.outerWidth. Now just save చేయండి. చూడండి, ఫస్ట్ది హైట్ అండి. మొదటిది మనం విత్ని కాల్ చేసాం. రెండు హైట్, ఇన్నర్ హైట్, ఇన్నర్ విత్, అవుటర్ హైట్, అవుటర్ విత్. సో ఈ మెథడ్స్ని కాల్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా అంటే ఆ డైమెన్షన్స్ అన్ని మీకు క్యాలిక్యులేట్ అయ్యి మీకు రిజల్ట్గా వస్తాయండి. రిజల్ట్గా మీకు మొత్తం రిజల్ట్ అంతా TXTలో ఉంటుంది. ఈ TXTలో ఉన్న మ్యాటర్ అంతా కూడా నీకు ఇప్పుడు డివిజన్ ఎలిమెంట్లో సెట్ అవుతుంది. ఇక్కడ HTML అనేది వన్ ఆఫ్ ద మెథడ్. సో దాన్ని ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంటే HTML కంటెంట్ని ఏదైనా ఒక ఎలిమెంట్లో నువ్వు
సెట్ చేయొచ్చు, హెచ్టిఎంఎల్ కంటెంట్ని సెట్ చేయొచ్చు అనమాట హెచ్టిఎంఎల్ అనే మెథడ్ ఉపయోగించి. మనం నెక్స్ట్ డామ్ మ్యానిపులేషన్ మెథడ్స్లో చెప్తాం. అది జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి గెట్ డైమెన్షన్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి గెట్ డైమెన్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కనపడుతున్నాయి కదా, విడ్త్ ఆఫ్ ఎలిమెంట్, హైట్ ఆఫ్ ఎలిమెంట్, ఇన్నర్ హైట్. సో ఇన్నర్ హైట్ ఎంత వచ్చిందండి? 270 వచ్చింది. సో 270 ఎలా వచ్చిందంటే ఇన్నర్ హైట్ మీకు ప్యాడింగ్ యాడ్ అవుతుందండి. చూడండి ప్యాడింగ్ ఎంత ఉందండి ఇక్కడ, ప్యాడింగ్ వాల్యూ ఎంత ఉంది? 10px. సో 10px ఉంది కాబట్టి మీకు ఏంటంటే హైట్కి ప్యాడింగ్ యాడ్ అయింది. టాప్ ప్యాడింగ్ 10, బాటమ్ ప్యాడింగ్ 10 కాబట్టి మీకు ఎంత అవుతుంది? 270 అవుతుంది. అవుటర్ హైట్ వచ్చేప్పుడు 286 ఎలా వచ్చిందంటే మీకు హైట్ తీసుకోవాలి, హైట్ ఎంత? 250. ఓకే, ప్యాడింగ్ తీసుకోవాలి, 2 ప్యాడింగ్లు, 2 10 20 అంటే 270. తర్వాత మీకు బార్డర్ విడ్త్ తీసుకోవాలి, బార్డర్ విడ్త్ 8 కాబట్టి 2 8 16, మొత్తం ఎంత అవుతుంది? 286. అలాగా అవుటర్ హైట్ని అవుటర్ విడ్త్ని కూడా మీకు క్యాల్కులేట్ చేసింది. ఓకే ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి ఇప్పుడు మనం రాసిన ఎగ్జాంపుల్లో ఏం చేసామంటే వాల్యూస్ అన్నిటిని గెట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం వాల్యూస్ని సెట్ చేద్దాం. ఓకే, రాసే ఎగ్జాంపుల్కి కామెంట్ రాస్తున్నాను. సెట్టింగ్ హైట్, విడ్త్ అండ్ అదర్ మెథడ్స్. ఓకే, అంటే ఇన్నర్ హైట్ని, ఇన్నర్ విడ్త్ని, వాటన్నిటిని మనం సెట్ చేద్దాం. ఓకే, కరెంట్గా మీకు ఒక డివిజన్ ఎలిమెంట్ ఉంది, సమ్ డివిజన్ ఎలిమెంట్. సో ఈ డివిజన్ ఎలిమెంట్తో పాటుగా నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ ఒక బిఆర్ ట్యాగ్ రాసి ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి బటన్. ఓకే, బటన్ పేరు సమ్ బటన్కి నేను ఐడి ఇస్తున్నాను. ఐడి ఈక్వల్ టు B1 అని ఇచ్చానండి, B1. ఓకే, నా సెట్ విత్ అని బటన్ పేరు పెట్టాను, సెట్ విత్. నా స్లాష్ బటన్ అంటే ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు విత్ సెట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి నవ్వు చూడండి సెట్ చేయాలండి, విత్ని సెట్ చేయాలి. ఏ ఎలిమెంట్ కంటే డివ్ ఎలిమెంట్కి. నా కోడ్ రాస్తాను చూడండి. బటన్ని క్లిక్ చేసిన వెంటనే కాబట్టి ఈవెంట్ రాయాలి. సో బటన్కి ఇక్కడ ఐడి వాల్యూ ఏమి ఇచ్చానండి? B1 అని ఇచ్చాను కాబట్టి $B1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. ఓకే అని చెప్పి నేను ఏం రాస్తానో జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో నాకు ఇప్పుడు డివిజన్ ఎలిమెంట్కి హైట్, డివిజన్ ఎలిమెంట్కి నేను విత్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. డివిజన్ ఎలిమెంట్కి విత్ సెట్ చేయాలి కాబట్టి $div డాట్ విత్ అని చెప్పి $div డాట్ విత్ అని చెప్పి సో విత్ వాల్యూ చెప్పండి. సో ఎప్పుడైతే ఇలా రాసామో ఈ స్టేట్మెంట్ వల్ల ఇట్ సెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డివ్ ఎలిమెంట్ విత్ టు 300 పిక్సెల్. చూడండి ఎప్పుడైతే $div డాట్ విత్ ఆఫ్ 300 px అన్నామో ప్రతి డివిజన్ ఎలిమెంట్ యొక్క విత్ నీకు 300 పిక్సెల్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. జస్ట్ వెయిట్, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ సెట్ విత్ అని వచ్చింది కదా. నేను ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాను, సెట్ విత్ అనే బటన్ని. సో చూడండి ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆటోమేటిక్గా విత్ పెరిగింది కదండి. విత్ పెరిగింది కదా. ఎంత విత్ పెరిగింది? 300 పిక్సెల్ అయింది విత్. ఓకే, సో విత్ ఇప్పుడు మీకు ఎంత అయింది? 300 పిక్సెల్. సో మీకు అవసరమైతే ఆ మ్యాటర్ను కూడా మనం ఆ బాక్స్లో వచ్చేలా చేద్దాం, ఇందాక మనం రాసిన HTML మెథడ్ ద్వారా. అలా రాయాలనుకోండి, సింపుల్గా ఇలా రాస్తాం $div డాట్ HTML అని చెప్పి $div డాట్ HTML అని చెప్పి విత్. సో విత్ మనం ఎంత సెట్ చేసాం? 300 px విత్ కోలన్ 300 px. జస్ట్ డైరెక్ట్గా చెప్పేస్తాను నేను. ఇలా లేదా మీరు ఇలా కూడా రాయొచ్చు, విత్ ప్లస్ $div డాట్ విత్. ఓకే, నవ్వు జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఈ లోపలికి వచ్చి నవ్వు జస్ట్ రిఫ్రెష్ చేయండి. సెట్ విత్ అనండి. చూడండి ఎప్పుడైతే విత్ అన్నామో ఇప్పుడు విత్ ఎంత అయింది? 300 px అయింది. ఓకే, నవ్వు అలాగే విత్ని సెట్ చేసాం కదా. నెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏం పెట్టానంటే B2 అని పెట్టాను. B2
నౌ ఈ బటన్కి నేను పేరు ఏమి ఇస్తున్నానంటే సెట్ హైట్ అని ఇస్తున్నానండి. సెట్ హైట్, బటన్ పేరేంటి? సెట్ హైట్. నౌ ఇప్పుడు బటన్కి ఐడి వాల్యూ నేను ఏమి ఇచ్చానండి? B2 అని ఇచ్చాను. ఓకే, నౌ ఇప్పుడు మనం జస్ట్ ఈ సేమ్ కోడ్ని పేస్ట్ చేయండి. నౌ డాలర్ ఆఫ్ సెకండ్ బటన్ కాబట్టి సెకండ్ బటన్కి ఐడి వాల్యూ B2 ఇచ్చాను, డాలర్ ఆఫ్ హ్యాష్ B2. నౌ డాలర్ ఆఫ్ div డాట్ ఓకే హైట్ అని చెప్పి 300px. నౌ డాలర్ ఆఫ్ div డాట్ ఇక్కడ కూడా మీరు హైట్ అని రాయండి. సో ఈ స్టేట్మెంట్ ఎందుకంటే ఇక్కడ రాసిన ఈ స్టేట్మెంట్ ఎందుకంటే ఇట్ సెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ div ఎలిమెంట్ హైట్ టు 300px. ఇక్కడ రాసిన ఈ స్టేట్మెంట్ ఎందుకంటే రెండో స్టేట్మెంట్ మనం డిస్ప్లే చేయడానికి, అంటే HTML అనే మెథడ్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఆ బాక్స్లో కరెంట్గా ఆ ఎలిమెంట్ యొక్క హైట్ ఎంత ఉందో చెప్తున్నాం. ఆ ఎలిమెంట్ యొక్క హైట్ ఎంత ఉందో మనం స్పెసిఫై చేస్తున్నాం అనమాట. హైట్ జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. రెండో బటన్ వచ్చింది కదా చూడండి, సెట్ హైట్ అన్నాను. సో ఎప్పుడైతే సెట్ హైట్ అన్నామో దీని హైట్ పెరిగింది. దీని వాల్యూ ఎంత అయిందండి? ఇందాక 200, ఇప్పుడు వచ్చి 300px. ఓకే, నౌ నెక్స్ట్ మెథడ్ చూడండి. నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈసారి ఈ బటన్కి ఐడి వాల్యూ నేను B3 అని పెట్టాను. ఓకే, నౌ సెట్ ఇన్నర్ హైట్ అని మెథడ్ పేరు ఏం పెట్టానంటే ఇన్నర్ హైట్, సెట్ ఇన్నర్ హైట్. ఓకే, నౌ ఐ విల్ రైట్ ద కోడింగ్ రాస్తున్నాను చూడండి. సో డాలర్ ఆఫ్ నో హ్యాష్ B2. సో బటన్కి నేను ఐడి వాల్యూ B3 ఇచ్చాను. సో ఐడి వాల్యూ B3 ఇచ్చాను కాబట్టి డాలర్ ఆఫ్ హ్యాష్ B3. సో ఇన్నర్ హైట్ని సెట్ చేయాలి కాబట్టి డాలర్ ఆఫ్ div డాట్ ఇన్నర్ హైట్ ఆఫ్ 300px. ఓకే, నౌ ఇన్నర్ హైట్ అంటే ఇప్పుడు మీకు ఎలా వస్తుందండి? ఇన్నర్ హైట్ ఎంత అవుతుందంటే 300 పిక్సెల్ అవుతుంది. సో ఇన్నర్ హైట్ని మనం సెట్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్యాడింగ్ వాల్యూ కానీ బార్డర్ విడ్త్ కానీ ఏమి చేంజ్ అవ్వో, జస్ట్ హైట్ మాత్రమే, ఇన్నర్గా ఉండే హైట్ మాత్రం మీకు పెరుగుతుంది. ఓకే, నౌ డాలర్ ఆఫ్ div డాట్ HTML అని చెప్పి మీరు ఇన్నర్ హైట్ని మెథడ్ కాల్ చేయండి. ఇన్నర్ హైట్ జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. చూడండి థర్డ్ బటన్ వచ్చింది కదా, సెట్ ఇన్నర్ హైట్. చూడండి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి ఇక్కడ చూడండి బటన్ వచ్చింది కదా, సెట్ ఇన్నర్ హైట్. దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇన్నర్ హైట్ ఎంతంట? 300. సో హైట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. మీకు హైట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుందండి. మీకు ఇక్కడ హైట్ పెరగడం అంటే ఇక్కడ బార్డర్ కానీ ప్యాడింగ్ వాల్యూస్ కానీ ఏమి చేంజ్ అవ్వవు. ఆ పాయింట్ మీరు గమనించాలి. ఓన్లీ ఇట్ ఇంక్రీజెస్ ద హైట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఇంకొక బటన్ని క్రియేట్ చేద్దాం. సో విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. సో ఇంకొక బటన్ ఏంటంటే బటన్ ఐడి ఈక్వల్ టు నేను B4 అని ఇస్తున్నాను. B4. ఓకే, సెట్ ఇన్నర్ విడ్త్. మెథడ్ పేరు ఏంటండి? ఇన్నర్ విడ్త్. నౌ ఇన్నర్ విడ్త్ కాబట్టి నేను ఎలా రాస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం సేమ్ కోడ్ ఒకసారి పేస్ట్ చేద్దాం. నౌ చూడండి కోడ్ రాద్దాం. నాలుగో బటన్ అండి, ఇది ఫోర్త్ బటన్. సో నాలుగో బటన్కి మనం ఏమి ఇచ్చాం? ఐడి వాల్యూ B4 ఇచ్చాం కాబట్టి డాలర్ ఆఫ్ హ్యాష్ B4. ఓకే, నా ఒకసారి మనం ఇప్పుడు చూడండి స్టేట్మెంట్స్ రాద్దాం. డాలర్ ఆఫ్ div డాట్ ఇప్పుడు మనం చేసేది ఏంటండి? ఇన్నర్ విడ్త్ కాబట్టి ఆ మెథడ్ని కాల్ చేద్దాం. డాలర్ ఆఫ్ div డాట్ ఇన్నర్ విడ్త్. ఓకే, ఇన్నర్ విడ్త్. సో ఇన్నర్ విడ్త్ మెథడ్ని మనం ఇంకొక సింటాక్స్ ద్వారా మనం సెట్ చేస్తున్నాం అండి. వేరొక సింటాక్స్ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ CV అంటే కరెంట్ వాల్యూ. ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే రిటర్న్ CV ప్లస్ 200 అన్నానండి. రిటర్న్ CV ప్లస్ 200. ఓకే, దీనివల్ల మీకు ఏం సెట్ అవుద్దంటే ఇట్ సెట్స్ ఓకే ఇన్నర్ విడ్త్
ఆఫ్ div ఎలిమెంట్ ఈక్వల్ టు ఇన్నర్ విడ్త్ ఆఫ్ div ఎలిమెంట్ ఈక్వల్ టు కరెంట్ విడ్త్ ప్లస్ 200 పిక్సెల్. అంటే కరెంట్గా ఎంత ఇన్నర్ విడ్త్ అయితే ఉందో ఆ ఇన్నర్ విడ్త్కి ఇది 200 px యాడ్ అవుద్దండి. కరెంట్గా ఇన్నర్ విడ్త్ ఎంత ఉందండి? కరెంట్గా ఇన్నర్ విడ్త్ ఎంత ఉంటుంది అంటే మీకు 276 ఎంత ఉంటుంది కదా, దానికి మీకు 200 యాడ్ అవుతుంది. కొత్తగా 200 యాడ్ అవుతుంది. మనం చూద్దాం, అది మ్యాటర్ మనం డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే చేయాలి కాబట్టి జస్ట్ చూడండి, $div.html ఇన్నర్ విడ్త్. సో ఇన్నర్ విడ్త్ని తెలుసుకుందాం మనం ఫస్ట్. ఇన్నర్ విడ్త్ $div.inner width. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీకు ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, సెట్ ఇన్నర్ విడ్త్ మీద క్లిక్ చేయండి. చూడండి, సెట్ ఇన్నర్ విడ్త్ అనేటప్పటికి ఎంత వచ్చిందంటే 420 వచ్చింది. అంటే మీకు ఎంత యాడ్ అయిందండి? ఎంత యాడ్ అయింది? 200 యాడ్ అయింది. 200 ఎలా యాడ్ అయిందంటే ఆల్రెడీ ఇన్నర్ విడ్త్ ఎంత అంటే 220. కరెంట్ ఇన్నర్ విడ్త్ ఎంత చూడండి, ఇక్కడ కరెంట్ ఇన్నర్ విడ్త్ ఎంత? కరెంట్ ఇన్నర్ విడ్త్ ఎంత అంటే 220 ప్లస్ 200. కాబట్టి మీకు ఎంత అవుతుందంటే 420 పిక్సెల్ అవుతుందండి. 420 పిక్సెల్. నా జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఒకసారి చూసినట్లయితే ఓకే, కరెంట్గా ఉండే ఇన్నర్ విడ్త్ ఎంత అండి? కరెంట్ ఇన్నర్ విడ్త్ ఎంత? కరెంట్గా ఉండే ఇన్నర్ విడ్త్ 220, దానికి 200 యాడ్ అయింది కాబట్టి మీకు ఎంత వచ్చిందంటే 420 పిక్సెల్ వచ్చింది. నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఇంకో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి జస్ట్ ఇక్కడికి వచ్చి ఈసారి ఐడి ఈక్వల్ టు మీరు ఏం పెడతారంటే B5 అని పెట్టండి. ఐడి ఈక్వల్ టు B5. సెట్ ఇన్నర్ కాదు, అవుటర్ విడ్త్. అవుటర్ విడ్త్. నౌ సేమ్ కోడ్ మీరు పేస్ట్ చేయండి. సో అవుటర్ విడ్త్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే అవుటర్ విడ్త్. ఓకే, సో $div. హ్యాష్ 5వ బటన్ కాబట్టి దానికి ఐడి వాల్యూ B5. $div. outer width. outer width. ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ ప్లస్ ఇండెక్స్ కామా CV. ఓకే, ఇప్పుడు కూడా మీకు CV అంటే కరెంట్ వాల్యూ అండి. ఇక్కడ CV అంటే కరెంట్ వాల్యూ. కరెంట్ వాల్యూకి నీకు ఇప్పుడు ఎంత సెట్ అవుతుందండి? అవుటర్ విడ్త్ కదా. చూడండి, కరెంట్ వాల్యూ ఒకసారి మనం ఇది పూర్తి చేసి చూద్దాం. ఇట్ సెట్స్ outer width of an element and it increases by 200 pixel. సో పైన రాసిన స్టేట్మెంట్ వల్ల మీకు ఏం పెరుగుతుందంటే అవుటర్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుందండి. ఎంత పెరుగుతుంది అంటే 200 పిక్సెల్ పెరుగుతుంది. $div. ఓకే, అవుటర్ విడ్త్. ఇది కూడా మార్చుకోండి, మీకు అవుటర్ విడ్త్ అని కనపడాలి. నా సేవ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే హియర్ ఇండెక్స్ 0, 1, 2 అండ్ CV refers current outer width of an element. కరెంట్ అవుటర్ విడ్త్ అంటే ఎలిమెంట్ యొక్క కరెంట్ అవుటర్ విడ్త్ మీకు రిటర్న్ చేస్తుంది. కరెంట్ అవుటర్ విడ్త్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, నా జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసేటప్పటికి మీకు మరొక బటన్ వచ్చింది, సెట్ అవుటర్ విడ్త్ అన్నాం. సెట్ అవుటర్ విడ్త్ అన్న వెంటనే మీకు ఆటోమేటిక్గా చూడండి అవుటర్ విడ్త్ కూడా పెరిగింది. ఎంత వచ్చిందండి? అవుటర్ విడ్త్ ఎంత వచ్చింది? 436 వచ్చింది. సో 436 మీకు ఎలా వచ్చిందంటే ఓకే, 436 ఎలా వచ్చిందంటే ఓకే, హియర్ CV ఈక్వల్ టు ఎంత అంట? 226. CV వాల్యూ ఎంత? 226. సారీ, CV వాల్యూ 236. సో 236కి ఎంత పెరిగిందంటే 200 పెరిగింది. కాబట్టి మీకు ఎంత వచ్చిందంటే 436 వచ్చింది. ఓకే, న్యూ వాల్యూ అనమాట, న్యూ వాల్యూ. సో 436. ఓకే, CV ఎప్పుడు ఏం చెప్తుందంటే కరెంట్ వాల్యూ ఆఫ్ అవుటర్ విడ్త్, కరెంట్ వాల్యూ చెప్తుంది. నువ్వు దానికి రిటర్న్ CV ప్లస్ 200 అన్నావు.
చూడండి ఇక్కడ రిటర్న్ సివి ప్లస్ 200 అన్నాం కాబట్టి కరెంట్ వాల్యూకి అంటే 236కి 200 యాడ్ చేస్తుంది. దానివల్ల మీకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 436 వస్తుంది. ఓకే, నా ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నానండి. సో బటన్ ఐడి ఈక్వల్ టు లాస్ట్గా దీనికి B6 అని పెట్టాను. B6 అని పెట్టి సెట్ అవుటర్ హైట్. సెట్ అవుటర్ హైట్. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం అవుటర్ హైట్ని తెలుసుకుందాం. సో అవుటర్ హైట్ తెలుసుకోవాలి కాబట్టి సేమ్ కోడ్ని కాపీ చేయండి, మీరు ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. $# B6 డాట్ క్లిక్. చూడండి, ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ మారుద్దాం. ఇప్పుడు చూడండి అవుటర్ హైట్ చూడండి, లాస్ట్ అవుటర్ హైట్ కదా, దాన్ని సెట్ చేద్దాం. $div డాట్ అవుటర్ హైట్ అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ సివి. నేను ఎంత రిటర్న్ చేస్తున్నానంటే రిటర్న్ సివి ప్లస్, ఓకే, రిటర్న్ సివి ప్లస్ 200. ఓకే, సివి ప్లస్ 200. దీనివల్ల ఇట్ ఇంక్రీజెస్ outer height value by 200. సో పైన రాసిన స్టేట్మెంట్ వల్ల నీకు అవుటర్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అవుటర్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఈ స్టేట్మెంట్స్ కూడా మార్చుకోండి. అవుటర్ హైట్. ఓకే, నౌ అవుటర్ హైట్. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. నౌ రిఫ్రెష్. సో రిఫ్రెష్ చేసేటప్పటికి జస్ట్ వెయిట్, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసేటప్పటికి సెట్ అవుటర్ హైట్ వచ్చింది. నౌ ఈ బటన్ క్లిక్ చేయండి. సో అవుటర్ హైట్ అనేది ఎంత వచ్చిందండి? 436. అంటే ఎంత పెరిగింది? 200 పెరిగింది. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి ఎలా వచ్చింది. ఓకే, ఎలా వచ్చిందంటే కరెంట్గా సివి వాల్యూ ఎంత అంటే సివి వాల్యూ ఎంత 236. చూడండి, సివి వాల్యూ ఎంత 236 ప్లస్ 200. కరెంట్గా ఎంత యాడ్ అయింది? 200 యాడ్ అయింది. ఓకే, సివి ఈక్వల్ టు 236 అండ్ న్యూ వాల్యూ ఎలా వచ్చిందంటే కరెంట్ వాల్యూకి, అంటే కరెంట్ వాల్యూ చూడండి ఇక్కడ ఏం చేసాం, సివి ప్లస్ 200 అన్నాం కాబట్టి న్యూ వాల్యూకి 236 ప్లస్ 200. సో ఎంత అవుతుందంటే 436 అవుతుందండి. 436. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసేటప్పటికి సెట్ అవుటర్ హైట్. సో అవుటర్ హైట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 436. ఈ విధంగా మనం సెట్ చేయొచ్చండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గెట్టింగ్, రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్టింగ్. ఇక్కడ చూడండి, నేను 6 బటన్స్ రాశాను. సో 6 బటన్స్ రాసినప్పుడు ఫస్ట్లో ఎలా రాశానండి, విడ్త్ ఆఫ్ 300 పిక్సెల్ డైరెక్ట్గా వాల్యూ చెప్పాను. రెండోసారి కూడా హైట్ వాల్యూ చెప్పాను. మూడోసారి ఇన్నర్ హైట్ వాల్యూ చెప్పాను. ఇక్కడ నాలుగోది వచ్చేటప్పటికి ఒక ఫంక్షన్ ఉపయోగించి కూడా మనం ఇన్నర్ విడ్త్ని సెట్ చేయొచ్చు. అలాగే అవుటర్ విడ్త్ని సెట్ చేసాం ఫంక్షన్ ఉపయోగించి. అలాగే అవుటర్ హైట్ని సెట్ చేసాం. డైరెక్ట్గా వాల్యూ ఉపయోగించి సెట్ చేయొచ్చు, లేదా ఒక ఫంక్షన్ ఉపయోగించి కూడా మనం సెట్ చేయొచ్చు. సో ఈ పాయింట్ మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం ఫైనల్ ఎగ్జాంపుల్ రాద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి మీకు అవుట్పుట్ ఒకసారి ఇలా కనబడుతుందండి. ఇక్కడ 3 బాక్సులు ఉన్నాయి, 3 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ డివ్ ఎలిమెంట్, సెకండ్ డివ్ ఎలిమెంట్, థర్డ్ డివ్ ఎలిమెంట్. ఇక్కడ గెట్ విడ్త్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ విడ్త్ వాల్యూస్ రావాలి. దేని విడ్త్ ఎంత అనే వాల్యూ రావాలండి. ఓకే, ఇప్పుడు మనం వచ్చేలా చేద్దాం. సో దేని విడ్త్ ఎంత అవసరమైతే మనం కొంచెం విడ్త్ని ఇక్కడ పెంచుదాం. దీనికి 150 ఇద్దాం, దీనికి వచ్చి 200 ఇద్దాం. 200. నౌ సేవ్ చేయండి. ఒకసారి చూడండి, జస్ట్ వెయిట్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ డివ్ ఎలిమెంట్స్ కనపడుతున్నాయి కదా, ఇవి డివ్ ఎలిమెంట్స్ అండి. గెట్ విడ్త్ అన్న వెంటనే నాకు విడ్త్ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. సో విడ్త్ వాల్యూ మనం డిస్ప్లే చేసేలా కోడ్ రాద్దామండి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, నా చూడండి, జస్ట్ మీరు కోడింగ్లోకి వెళ్ళండి. వెళ్ళి బటన్ని క్లిక్ చేసిన వెంటనే
అంటే ఓకే, ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి, గెట్ విత్, సెట్ హైట్. నా చూడండి ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. డాలర్ ఆఫ్ div డాట్, సారీ div కాదండి, డాలర్ ఆఫ్ బటన్ కోలన్ ఫస్ట్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానో జస్ట్ అబ్జర్వ్. నౌ చూడండి, డాలర్ ఆఫ్ మనం విత్ చెప్పాలి కాబట్టి డాలర్ ఆఫ్ div డాట్ విత్, డాలర్ ఆఫ్ div డాట్ విత్ ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కమా కరెంట్ వాల్యూ, ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కమా కరెంట్ వాల్యూ. నేను లోపల ఏ స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. సో లోపల ఏం రాస్తున్నానంటే సింపుల్గా డాలర్ ఆఫ్ దిస్ డాట్ టీఎక్స్టీ ఆఫ్ అని చెప్పి విత్ ప్లస్ సివి అన్న, విత్ ప్లస్ సివి. సో ఇక్కడ రాసిన స్టేట్మెంట్ హియర్ ద అబోవ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఈచ్ డివి. సో ప్రతి డివ్ ఎలిమెంట్కి కూడా అబోవ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ వచ్చి 0, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వచ్చి 0 అండ్ విత్ ఈక్వల్ టు 120 పిక్సెల్. చూడండి ఇక్కడ మొదటి ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0 అవుతుందండి. ఓకే, ఇండెక్స్ 0, విత్ వాల్యూ ఎంత 120 px. చూడండి మొదటి ఎలిమెంట్కి ఇండెక్స్ 0 అండి, విత్ వచ్చి 120 పిక్సెల్. అలాగే రెండో ఎలిమెంట్కి ఇండెక్స్ 1 అవుతుంది, విత్ వచ్చి 200 అవుద్ది. మూడో ఎలిమెంట్కి ఇండెక్స్ 2, విత్ వచ్చి ఎంత అవుతుందంటే 280 అవుతుంది. జస్ట్ సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసి గెట్ విత్ మీద క్లిక్ చేయండి. చూడండి గెట్ విత్ మీద క్లిక్ చేసిన వెంటనే దీని విత్ ఎంత వచ్చిందండి 120, దీని విత్ ఎంత 200, దీని విత్ వచ్చి 280. సో కనబడుతుంది కదా, అంటే మనం గెట్ విత్ మెథడ్ ఉపయోగించి మనం ఇలాగా చెప్పాం అనమాట. ఓకే, జస్ట్ దీనికి కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను, మీకు కొంచెం క్లియర్గా కనపడుతుంది. 22 పిక్సెల్. జస్ట్ సేవ్ చేయండి. ఒకసారి జస్ట్ క్లిక్ చేయండి. చూడండి గెట్ విత్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ దాని విత్ 120, రెండోది 200, మూడోది వచ్చి 280. అలాగే ఇప్పుడు చూడండి సెట్ హైట్ అనే ఉంది కదా, సెట్ హైట్, దీనికి ఉపయోగించి మనం కోడింగ్ రాద్దాం. సెట్ హైట్. సో సెకండ్ బటన్ అండి, లాస్ట్ బటన్. సో లాస్ట్ బటన్ కాబట్టి ఇప్పుడు నేను ఎలా రాస్తానో అబ్జర్వ్ చేయండి. సేమ్ కోడ్ నేను ఒకసారి పేస్ట్ చేశాను, పేస్ట్ చేసి సమ్ చిన్న చేంజెస్ చేద్దాం. జస్ట్ చూడండి, ఇప్పుడు నేను రాసే కోడ్ చూడండి. ఇప్పుడు కోడ్ చూడండి, నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, జస్ట్ var t అని. ఓకే, నౌ నేను రాసే చూడండి డాలర్ ఆఫ్ div డాట్ హైట్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా సివి అంటే కరెంట్ వాల్యూ. నేను ఏం రాస్తున్నాను చూడండి, టీ ప్లస్ ఈక్వల్ టు 20 అని రాశాను. టీ ప్లస్ ఈక్వల్ టు 20. నౌ ఏం రాస్తున్నాను చూడండి, రిటర్న్ సివి మైనస్ టీ. ఓకే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయండి ఈ కోడ్ని. ఓకే, సేవ్ చేసి మీరు ఒకసారి రిఫ్రెష్ చేయండి, బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, ఫస్ట్ మీద గెట్ విత్ అంటే ఇది వస్తుంది. చూడండి సెట్ హైట్ అన్న వెంటనే చూడండి ఇప్పుడు నేను ఇలా కోడ్ రాశాను, బటన్ కోలన్ లాస్ట్. సో లాస్ట్ బటన్ కాబట్టి బటన్ కోలన్ లాస్ట్ డాట్ క్లిక్ ఫంక్షన్, అంటే లాస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. లెట్ us say var t equal to 0. ఓకే, నౌ డాలర్ ఆఫ్ div డాట్ హైట్ అంటే డాలర్ ఆఫ్ div డాట్ హైట్ మెథడ్ని కాల్ చేశాను. ఫంక్షన్ ఆఫ్ ఇండెక్స్ కామా సివి అన్నాం. ఇక్కడ రాసిన ఈ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మన డాక్యుమెంట్లో ఎన్ని div ఎలిమెంట్స్ ఉంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ సారి t ప్లస్ ఈక్వల్ టు 20 అన్నాను కాబట్టి మీకు
టీ వాల్యూ ఫస్ట్ టైం ఎంత అవుతుందంటే 20 అవుతుందండి. టీ ఈక్వల్ టు ఎంత అవుతుంది 20. నౌ రిటర్న్ సివి మైనస్ టీ అన్నాం, రిటర్న్ సివి మైనస్ టీ అన్నాం. కాబట్టి రిటర్న్ సివి మైనస్ టీ అన్న వెంటనే కరెంట్ వాల్యూ ఎంత, కరెంట్గా మొదటి ఎలిమెంట్కి హైట్ వాల్యూ ఎంత ఉందండి 100 px ఉంది. కాబట్టి మీకు ఎంత అవుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క హైట్ 80 అవుతుందండి. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క హైట్ ఎంత అవుద్ది 80. ఓకే, నెక్స్ట్ రెండోసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ టీకి మరొక 20 యాడ్ అవుతుంది, 20 + 20 అవుతుంది. సో ఎంత అవుతుందంటే 40. ఓకే, రిటర్న్ సివి మైనస్ టీ అన్నాం, సివి మైనస్ టీ అన్నాం కాబట్టి మీకు ఎంత అవుతుందంటే రెండో దాని యొక్క హైట్లోంచి 40 తగ్గుతుందండి, 40 తగ్గుతుంది. ఓకే, మూడో దాంట్లోంచి 60 తగ్గుతుందండి. సో థర్డ్కి వచ్చేటప్పటికి సో 60 తగ్గుతుంది. అంటే మొదటి ఎలిమెంట్ యొక్క హైట్ వచ్చి ఎంత అవుతుందంటే 80 అవుతుందండి. సో రెండోది వచ్చి 60, మూడోది వచ్చి 40 అవుతుంది. అంటే ప్రతి దాని యొక్క హైట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, జస్ట్ నేను ఇక్కడ ఈ వాల్యూస్ తీసేస్తాను, నా చూడండి. ఓకే, నా జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి జస్ట్ మీరు ఫస్ట్ బటన్ క్లిక్ చేసుకొని మామూలుగా విత్ డిస్ప్లే అవుతాయి. సెట్ హైట్ అన్నాం, సెట్ హైట్ అన్నాం కాబట్టి మొదటి దీనికి ఒక 20 తగ్గుతుందండి. దీని హైట్ వచ్చి 100. ఓకే, 20 తగ్గితే ఎంత అవుతుంది, దీని హైట్ 80 అవుతుంది. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఎంత తగ్గుతుందంటే మరికొంత ఇంకో 20 తగ్గుతుందండి. సో 60 అవుతుంది దీని హైట్. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఇంకొక 20 తగ్గుతుంది, 40 అవుతుంది. దీని హైట్ వచ్చి ఎంత 80, 60, 40 ఈ విధంగా మీకు రెడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇవి మెథడ్స్ అనమాట అండి. గెట్ విత్, సెట్ హైట్, హైట్ అయినప్పటికి రెడ్యూస్ అనమాట. 20 రెడ్యూస్ అవుతాయి. దీనికి 80 అవుతుంది, దీనికి 40 రెడ్యూస్ అవుతుంది, 60 అవుతుంది. దీని హైట్ వచ్చి ఎంత అవుతుందంటే 40 అవుతుందండి.